హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు చేపలు తీసుకున్నాను. చేపలు కొంచెం చేద్దాం చెప్పి చక్కగా నీట్గా ముక్కలు కోసుకొని శుభ్రంగా బాగు చేసి ముక్కలు కోసి రెడీ ఉంచానండి. ఇదిగోండి చక్కగా కాసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అంత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు, గల్లుప్పు, పసుపు, కారం, ఊరగాయ, నూనె. ఇది చింతపండు కూడా నానేసుకున్నాం కదండి. ఈ బాండీలో స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ చక్క వాటర్లో ఇది చేసిన తర్వాత కొంచెం గరువు వేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి. చేపలు గట్టి చేపలు ముక్కలు కూడా మంచిగా వచ్చినాయండి. ఇదిగోండి ముక్కలు మొత్తంగా వేసేసానండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసానండి. ఇందులో వేసేస్తానండి. ఫస్ట్గా పసుపు వేస్తానండి. తర్వాత వచ్చేసి గల్లుప్పు, తర్వాత కారం. పచ్చిమిరపకాయలు ఘాటు ఉన్నాయి కాబట్టి కారం సరిపడేస్తానండి. కారం కూడా వేస్తాను. తర్వాత గదిగొండి కొత్తిమీర, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొద్దిగా ఊరగాయ మూడు, కొద్దిగా వేసుకుంటే బాగుంటుందని వేస్తానండి. తర్వాత ఆయిల్, చక్కగా ఇది మొత్తంగా ఇలా కలిపేసుకోవాలండి. ఈ విధంగా చూడు. ఇలా మొత్తంగా ఆయిల్, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం మొత్తంగా ఇలా కలిసేటట్టుగా ముక్కలు మొత్తానికి కలిపేసుకున్నాము. ఇట్లా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు కూడా పోసుకుంటే బాగుంటుందండి. అన్నిటికీ కలవాలండి. ఇదివరకంటే పులుసు పెట్టేవాడు మా నాయనమ్మ కాలంలో ఉన్నట్టు ఉండేవాడు అండి. ఇప్పుడు కొత్తగా మా పాప చెప్పింది, మా మేనవాడు భార్య మా పాప అండి, ఇలా ఉంటే బాగుంటుంది పిన్ని, ఇలా ట్రై చేద్దాం పిన్ని అందండి. మనం ట్రై చేసామంటే చాలా బాగా వచ్చింది. అదే మళ్ళీ ఈరోజు కూడా రిపీట్ చేస్తున్నామండి. ఏంటి చేస్తాను మాట కదండి, చెప్పినట్టు కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి కదండి. వాస్తవంగా అది వీడియో తీసే తనేనండి. ఇప్పుడు ఎక్కువ శాతం తనే చేస్తుందండి. ఎప్పుడో నేను ఇక ఫ్రెండ్ పెట్టేస్తానండి. ఇది ఈ విధంగా చక్కగా మనం కలిపేసుకున్నాం కండి. ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత చింతపండు పులుసు పోసేద్దామండి. ఇది కూడా చక్కగా చింతపండు పులుసు తీసుకోనండి. ఈ చింతపండు తక్కువ రాకుండా పోయారు కదండి. చిన్న చిన్న కాయ చింతపండు అది ముక్కలు మునిగేటట్టుగా పోసుకుంటే కూర బాగుంటుందండి. అంటే పులుసు ఎక్కువ ఉడుకుతుంది కదండి, ఉడికితే బాగుంటుంది. ఇదిగోండి చక్కగా చేపల కూర పులుసు ఈ విధంగా నేను సెట్ చేశానండి. చక్కగా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కారం, కొత్త కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఈ విధంగా కలిపేసి చింతపండు పులుసు పోసి ఈ విధంగా నూనె వేసుకొని పై మీద పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇది కొద్ది ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకున్నానండి. ఇదిగోండి చక్కగా చేపల కూర తీసుకోండి. నేను చేపల కూర చేసుకున్నానండి. నేను చేపల కూర చేసే విధానం మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.